హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గుండు శివ గేమింగ్. ఈరోజు వచ్చేసి గుండు శివ గేమ్ పార్ట్ 2. పార్ట్ 1 పెట్టాం కానీ ఇప్పుడు పార్ట్ 2 అన్నమాట. ఇప్పుడు గుండు శివ ఒక్కొక్కనే కొడితే మళ్ళీ వాళ్ళు ఇంకా చెప్పలేకపోతున్నా, మళ్ళీ చచ్చిపోతారు. పైన ఫస్ట్ వీడియో కాబట్టి అట్లా చచ్చిపోయినా కానీ ఇప్పుడు గట్లా చచ్చిపో మనం ఒక్కొక్కరిని మండ పెడతాం. చూసుకోండి మళ్ళీ ఆ మార్కెట్ అనుకున్నారు టైం పాస్ అట్లా గుండు శివ అంటే గుండు గీయాలి ఎంఆర్ మహి అని రాస్తున్నా. చూసుకోండి మళ్ళీ ఉట్టేనా రాస్తున్నా, ఏదో అనుకునేరు మీరు ఉట్టే టైం పాస్. ఇప్పుడైతే మనం గేమింగ్లకు పోయి నేను ఆడేది పీసీలో ఆడతానా ఎలా అనుకున్నారు. సిగ్నల్ సరిగ్గా వస్తలేదు, ఒక్కొక్కసారి స్టక్ అవుతుంది. దాని ప్రకారంగా ఈ గుండు శివ అనేది ఎడుతాను. ఇప్పుడు గుండు శివ గేమింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. గుండు శివ అంటారా బాబు, గుండు శివ గుండు శివ గుండుగా గుండుగా అంటారు. కొందరు 8 కాలు ఏమంటారు అంటే గుండుగా అంటారు. గుండుగా అంటే ఏమండదా, అందుకే ఇప్పుడు ఒక్కొక్కరిని 8 కాళ్ళు గుండుగా అని ఎంటికలోడు అంట. ఇప్పుడు ఒక ఎంటికలోడు కానీ ఎంటికలు మొత్తం బల కొడతా దెబ్బకి ఇంకోసారి ఫీఫర్ ఆడకుండా అయితే ఇప్పుడు గేమ్లోకి పోదాం. సిఎస్ఏ మనం ఆడేది ఊరికే సిఎస్ఏ ఆడతా, ఎందుకంటే బీఆర్ బాగా ఆడాను. సిఎస్ఏ నాకు బాగా ఇష్టం, అందుకే సిఎస్లో 6 సార్లు అయినా బీఆర్లో 2 సార్లు అయినా. అందుకే ఇప్పుడు సిఎస్ ఆడుతున్న ఒక్కొక్కరు ఎంటికలోడు నచ్చిండనుకో కథమ్మ అని మడ్డ రేసులు కాదు ఇక పాపం నా చేతిలో బతికిరాడు. ఊక నన్ను గుండుగా అంటారు పోరాడకుండా వాడైతే ఒక్కొక్కరిని చంపి బొంద పెడతా అన్నీ మొత్తం అన్నీ ఎత్తాన్ని మొత్తం ఒక్కొక్కరిని పండ పెట్టుకుని మొత్తం 4 ఉంటారు కానీ 4 ఇట్లా లైన్గా కత్తడు ఓడుచుకుంటూ పోతా. నన్ను కొట్టేంత మోడు ఎవడు లేదు కదా. ఫస్ట్ వస్తుంది అడ్డి గుడ్లో కొట్టేది నన్ను కొట్టరు. గుండు శివ గుండు శివ అంటే గుర్తొచ్చేది గుండు శివ. ఇప్పుడు డబల్ విట్టర్ అంటాను, డబల్ పుస్తలు ఉన్నా స్టక్ అవుతుంది. అదేదో అనుకున్నారు పీసీలో కొంచెం నెట్ ప్రాబ్లం ఉండే, అందుకే స్టక్ అవుతుంది. గుండు మొత్తం ఎగురుకుంటూ పోతాను నేను. ఇప్పుడు గుండు శివ అంటే ఆట చూపిస్తా. ఎంటికలు కూడా ఎగరడాలి కానీ నేను చదువుతాను. అక్కడ ఉన్నాడు కాదు. ఇప్పుడు ఒక్కొక్కరిని ఎంటికలలోనే నిలబెట్టి కొడితే ఇప్పుడు స్టక్ అవుతుంది, నెట్ సరిగ్గా వస్తలేదు. ఇప్పుడు ఒక్కొక్కరిని వలిగింది, గుండు వలిగింది. ఇక ఎంటికలు వలిగినాయి. నా పేరే గుండు శివ, గుర్తుపెట్టుకో. అగ్గో ఎంటకలు అక్కడ వేస్తున్నాయి. నా పేరే గుండు శివ, చూసుకోమల్ల బేటే నా పేరే గుండు. ఇప్పుడు ఇంకొకటి ఇటు కనబడ్డాడు కదా, నా పేరే గుండు. ఇల్లున్నాడు నా పేరే గుండురా. ఎంటికలు కదా ఇవి నా కొడుకు ఇవి అట్లుంటుంది మాకు. ఎంటికలు మొత్తం ఎంటికలు వాళ్ళు పాప ఎంటికలు గుండు వాళ్ళు కదా. మన పేరే గుండు శివ. గుండె ఎట్లా వలుగుతుంది ఆడ ఎంటికలోడు కాబట్టి ఎంటికలు వాళ్ళు కొట్టినాం. మనతో అట్లుంటుంది మన ఆట. ఎంటికలు వలిగినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఆడిని ఎంటికలో కొట్టేద్దాం. నా పేరే గుండు శివ అని ఊకే నేను నా పేరే గుండు శివ అని ఎందుకంటానంటే నా పేరే గుండు శివ కాబట్టి. ఎందుకంటే ఆ ఎంటికలోడు ఉన్నాడు, నా పేరే గుండు శివ. చూసుకోమాల నా పేరే గుండు. ఇవన్నీ కాదు, ఇప్పుడు మంచిగా పోయాం. ఒక్కొక్కరిని పండగట్టి కొడతాం. ఇప్పుడు ఒకవేళ నేను కొట్టపోయినా అనుకో నా పేరే మార్చుకుంటా గాయస్. నా పేరు గుండు శివగా, నా పేరే మార్చుకుంటా. చెప్పాడుగా గాయస్. ఒక ఎంటికలు వదిలినాయి. ప్రథం కిల్లు చూద్దాం, దగ్గర దాకా పోదాం. స్టక్ అవుతుంది, నెట్ సరిగ్గా వస్తలేదు. ఇంకోటి ఉన్నాడు, నెట్ ప్రాబ్లం బాగుంది. ఏం చేయాలో అర్థం లేదు. ఇంకోసారి ఫైబర్ పెట్టియాలి పీసీకి. ఇప్పుడు గుండు శివ గుండు వాళ్ళ కూడా ఎంటికలోడు ఎవరు దొరుకుతాడు కాదు. ఎంటికలోడు ఒక్కడే ఆడాలి పండుగ నిలబెట్టకూడదు. ఎంటికలోడు ఎంటికలే తమ్ముడే అగ్గో కనబడ్డారు. ఎంటికలోడు అగ్గ బిల్డింగ్ మీద ఉన్నాడు ఎంటికలోడు. వీళ్ళు దొరికిండు ఎంటికలు వాళ్ళ దొరికిండు ఎంటికలోడు. అబ్బ పెట్టిండ్రా నాకు బత్తా వేసిండు ఎంటికలోడు నాకు. ఆధార తమ్ముడు మంచోడు పాప, మంచోడు బాటగాడి మాట్లాడు బాబు. 4 నెంబర్ గాడు బాటగాడు. ఎంటికలో అడిగింది పాపం. ఎంటికలోని ఆత్మకు శాంతి కావాలని దేవుని కోరుకుంటున్నా. ఆ వెంటకలోడు చచ్చిపోయింది. ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.